అందరికీ మరణాత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వచ్చిన మనలకు కృపాక్షము మెండుగా కలుగును గాక. ఆమేన్. మంచిగా ఇంతవరకు క్రమాల్లో పాటల్లో ప్రభు మనకు తోడుగా నడిపించి మనల్ని దేవుడు దీవించినందుకే మరొకసారి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. చూడండి, మనం చదువుకున్న రీతిగా మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఏంటయ్యా అంటే తండ్రి యొక్క ఉద్దేశాలు, కుమారుని యొక్క పనులు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలింపు. ఏంటి? తండ్రి యొక్క పనులు, కుమారుని యొక్క తండ్రి యొక్క ఉద్దేశాలు, కుమారుని యొక్క పనులు, పరిశుద్ధాత్మ దేవుని ఫలింపు. తండ్రి ఆజ్ఞాపించేవారే అన్నాడు, కుమారుడు ఆ పని చేయవారే అన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఫలింపజేయవారే అన్నారు. తండ్రి కుమారుల యొక్క ఆలోచన ఒకటే, అవునా కదా? తండ్రి కుమారుల యొక్క ఆలోచన ఒకటే. తండ్రి ఆలోచన ఏంటి? ఏ ఒక్కరు నశించడం తండ్రి చిత్తము కాదు. కుమారుని ఆలోచన ఏంది? నశించినదని వెతక రక్షించడకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన ఏంది? రక్షించబడిన వారికి వారి వారి సామర్థ్యము చొప్పున, వారి వారి విశ్వాస పరిమాణము చొప్పున ఆత్మవరములనిచ్చి వారిని ఫలింపచేయడం. ఈ విధంగా త్రియేక దేవుడైన దేవాది దేవుడు తండ్రి మనుషుల పట్ల ఉద్దేశించిన వారై ఉన్నారు. ఏ ఉద్దేశించారంటే నశించిపోయే వారిని రక్షించాలి. తండ్రి ఉద్దేశం నశించిపోయే వారిని ఏం చేయాలి? రక్షించాలి. రక్షించబడిన వారిని ప్రజల బిడ్డలారా మరీ శ్రేష్ఠులుగా మార్చడానికి కుమారుడైన వారు తన పరిశుద్ధ రక్తాన్నే చిందించారు. కాబట్టి అంతకుముందు తండ్రి నశించిపోయే వారిని రక్షించాలని కోడల యొక్క పశువుల యొక్క రక్తాన్ని బలు చిందించినప్పటికీ అవి అంత ఫలింపుగా అనిపించాల. అంటే అది మనిషికి శాశ్వతమైనటువంటి రక్షణను ఇవ్వలేకపోయింది. కాబట్టి ప్రజెంట్ తండ్రి యొక్క ఆశ ఏంటంటే రక్షించబడాలి. మానవుడు ఏ విధంగా రక్షించబడాలి ప్రయత్నం చేశాడు. ప్రవక్త ద్వారా బోధించాడు, న్యాయాధిపతుల ద్వారా బోధించాడు, రాజుల ద్వారా గదించాడు, శిక్షకులో పరిచాడు. అయినా మనిషి మారు. కాబట్టి దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే తండ్రి యొక్క ఉద్దేశాలను ఆయన చేసి చూపించాడు. ఏం చేశాడు? చేసి చూపించాడు. తండ్రి యొక్క ఉద్దేశాలను ప్రకటించాడు. ఆ యొక్క వాక్యాలను ప్రజలకు అందించాడు. అలాగనే అనేకులను స్వస్థపరిచాడు. అలాగనే తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసి సర్వమానవాళి కొరకు సంపూర్ణ రక్షణను ఆయన సిద్ధము చేసిన వాడై ఉన్నాడు. ఇక ఏ దూడలతో పని లేదు, ఏ గొర్రెలతో పని లేదు, ఏ బలులు అక్కర్లేదు. ఒకే ఒక్క బలి, శ్రేష్టమైన బలి, నిత్యమైన బలి, సత్యమైన బలి, జీవమైన బలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణమే శ్రేష్టమైన బలి. కాబట్టి యేసుక్రీస్తునందు ఎవరైతే తమ బ్రతుకును మార్చుకొని జీవిస్తారో వారు అన్ని విధాలా క్షేమంగా ఉంటారు. క్షేమంగా అంటే శ్రమలు రావని చూడట్లేదు, రోగాలు రావని చూడట్లేదు. వచ్చినప్పటికీ ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఏముంటుంది? ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా త్రియేక దేవుని యొక్క ఆలోచన, ప్రజల బిడ్డల తండ్రి యొక్క ఆలోచన, కుమారుని యొక్క ఆలోచన, మానవుడు నశించిపోకూడదనే వారి ఆలోచన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పనిని ఫలింపజేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నమ్మిన వారికి వరాలు ఇచ్చేవారు. ఎవరైతే నమ్ముతారో వారికి కావలసిన ఆరోగ్యం ఇచ్చేవారు. ఎవరైతే నమ్ముతారో వారికి కావలసిన దీవెన ఇచ్చేవారు. ఎవరైతే నమ్ముతారో వారికి కావలసిన రక్షణ, వారికి కావలసిన సామర్థ్యము, శక్తిని, జ్ఞానాన్ని ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము పొందుకుంటాం. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఈ విధంగా
మానవాళి కొరకై తండ్రి ప్రియమైన బిడ్డలారా ఉద్దేశం ఏమై ఉన్నదయ్యా అంటే ఈ విధంగా 3 కాలాలు 3 విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కాలంలో, నోవాహు కాలంలో, నోవాహు నుండి ప్రియమైన బిడ్డలు దావీదు వరకు, దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు, యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి ఎప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి తన పని చేస్తూనే ఉన్నాడు. మానవుడు రక్షణార్థమై క్షేమంగా జీవించి పరలోక రాజ్యం చేరే అంతవరకు. కాబట్టి ఈ అద్భుతమైన ప్రణాళికలో మనం నిలిచి ఉన్నామా లేమా అన్నదే మన ఆలోచన. దేవుడు ఇంత ప్రణాళిక చేశాడు. ఆది నుండి ఈ విధంగా మనిషి కొరకు ప్రభువు పొందిన ఆయన పడిన పాటలు ఎంతో గొప్పది. అందుకనే మనం పాటలు పాడుకుంటున్నాం. ఏం పాడుకుంటున్నాం? మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చ మంగళ స్తోత్రార్పణలు ఎట్టి వారినైనా ఈ స్థలము నందైనా, ఎట్టి వారినైనా ఈ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లందు తండ్రికి మంగళాక్ష. ఎట్టి వారి నేను ఎలాంటి వారైనా ఏ స్థలంలో ఉన్నా రక్షించుటకే పాటలందు తండ్రి యొక్క ఉద్దేశాలు. సృష్టిని చేసిన తండ్రి, అందులో మానవునికి కావలసిన సకల జీవరాశులను కలుగజేసిన తండ్రి, సముద్రంలో ఉన్నవి కానీ, ఆకాశంలో ఎగిరేవి కానీ, భూమి మీద నడిచేవి కానీ కలుగజేసిన తండ్రి, ఫలాలిచ్చే చెట్లను ఒలిపించిన తండ్రి, ఇవన్నీ దేనికి కలుగజేశాడే అంటే మానవుని యొక్క ఆకలి తీర్చడానికి, మానవుడు క్షేమంగా జీవించడానికి ఆయన సృష్టిని కలుగజేసిన వాడే ఉన్నాడు. అదే మానవుడిని కలుగజేసి దేవుడు ఏదెను తోటలో ఉంచినప్పుడు, ఆదాము గారు చెడిపోయినప్పుడు, పాపం చేసినప్పుడు, ఆ చెడిపోయిన నరజాతిని మరలా మనుషులను బాగు చేయడానికి రెండవ ఆదాము యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. చెడిపోయింది కదా అని ఆ సృష్టిని పాడు చేయాల ఆదామును వదిలేలా దేవుడు. తండ్రి యొక్క పాటలవే అప్పటి నుంచి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అట్టి తండ్రి యొక్క ఆలోచనలు, అట్టి తండ్రి యొక్క ఉద్దేశంలో మనం నిలిచి ఉన్నామా? ఆయన ఆలోచనకు మనం విలువనిస్తున్నామా? ఆయన పడే ఆ పాటలకు, ఆ కష్టానికి మనం విలువనిస్తున్నామా? ఆలోచించండి. ఒక తండ్రి గారు ప్రియమైన బిడ్డ ఎంతో ప్రయాసపడి కష్టపడి ఒక పొలాన్ని కొన్నాడు. ఎందుకయ్యా అంటే తన కుమారుడు ఒకరి కింద పనికి పోకుండా తనకున్న ఆ యొక్క పొలంలోని సాగు చేసుకుంటూ హాయిగా బతికేస్తాడనే ఉద్దేశంతో ఆయన ఎకరం కానీ 5 ఎకరాలు కానీ 100 ఎకరాలు కానీ తండ్రి చేసే ఆ కష్టం, ఆ పాడు దేనికిరా బాబు అంటే పిల్లల సుఖం కొరకు. కానీ ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే కొంతమంది తండ్రి కష్టాన్ని గుర్తెరగకుండా, ఆయన ఆలోచన విధానాన్ని గుర్తెరగకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవించేవారు ఉన్నారు. కాబట్టి అతని విషయంలో తండ్రి చేసినటువంటి ఆ పొలము పాడైపోతుంది, తండ్రి ఉద్దేశాలు పాడైపోతున్నాయి, ఆయన పడిన కష్టం ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇవన్నీ అనుభవించినందుకు ఈ పిల్లాడు కూడా పాడైపోతూ ఉన్నాడు. కాబట్టి మనం చెప్పేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆ తండ్రి యొక్క ఉద్దేశము మనం గ్రహించామా? ఆ తండ్రి యొక్క కష్టానికి మనము విలువనిస్తున్నామా? ఆ తండ్రి మనకు అప్పగించిన ఆ పొలం, ఈ సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో మనం నమ్మకంగా ఉండగలుగుతున్నామా? ఈ రోజుల్లో చూస్తే అవతాకలు, సంఘానికి విలువ లేనటువంటి పరిస్థితులు. భక్తి అంటే ఆషామాషి, దేవుడు అంటే అవసరానికి ఉపయోగపడేవాడు, సంఘం అంటే ఇది కాకపోతే ఇంకోటి. మనుషుల యొక్క ఆలోచనలు ఈ విధంగా మారిపోయాయి. అందుకనే సంఘం కూడా
పాడైపోతుంది అనేక సంఘాలు. తండ్రి ఉద్దేశాన్ని గుర్తెరగాలండి. తండ్రి ఉద్దేశాన్ని గుర్తెరిగిన నీవేం చేస్తావంటే ప్రియమైన బిడ్డలారా, నా తండ్రి ప్రయాస, నా తండ్రి పాటలు ఆది నుండి దేని కొరకయ్యా అంటే తాను కలుగు చేసిన సృష్టిని అనుభవించాలని, తాను నా కొరకు చేసిన మేలుకరమైన పదార్థాలను అనుభవించాలని, తాను నా కొరకు దాచుంచిన మేలును అందుకోవాలని. కాబట్టి నేనేం చేయాలి? నా తండ్రి ఆలోచనలకి నేను అందాలి. ఎవరి ఆలోచనలకి? తండ్రి ఆలోచనలకి నేను అందాలి. ఆయన ఆలోచనలు నా మధ్యలో ఉంచుకోవాలి అని గ్రహించినట్లయితే అప్పుడు మనము చక్కగా మందిరానికి వస్తాం. చక్కగా ఎప్పుడు మందిరానికి రాగలమంటే నా తండ్రి ఆలోచనలకు నేను అందాలి. ఆయన ఆలోచనలు నా మధ్యలో ఉండాలి. ఆయన ఆలోచనలు ఏంటి చెప్పండి? ఆయన ఆలోచనలు అంటే ఏవో కాదు, మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమే. ఆ వాక్యం వినడానికి ఆశతో పరుగెత్తుకు రావటమే తండ్రి ఆలోచనలకు మనం అందటం. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు అని అడిగితే కొంతమందికి సరైన సమాధానం చెప్పడం మీరు, నా తండ్రి ఆలోచనలకి నేను అందాలి, నా తండ్రి ఆలోచనలు నాలో ఉండాలి, అందుకే నేను వస్తున్నాను. అందుకున్న నువ్వేం చేస్తున్నావు? దుర్మార్గుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు, అబద్ధాలు ఆడతాడు, వ్యభిచారం చేస్తాడు, అల్లాలు చేసేవాడు అల్లాలు చేస్తాడు, దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? దొంగతనమే చేస్తాడు. మరి ప్రార్థనకు వచ్చేవాడు అన్నీ చేస్తాడు. అదేంటి పాస్టర్ అంటారు, అంతేగా. ఈ రోజుల్లో ఆషామాష అయిపోయింది, బాప్తిజం ఆషామాష అయిపోయింది. ఆ పేటలో చూస్తే మరి ఘోరరా బాబు. పాస్టర్ అని విలువ ఉండదు ముందు. పాస్టర్ అని విలువ ఉండదండి. ఎక్కడ దాకా ఎందుకు? మా చుట్టుపక్కల ఉన్నారు. బాప్తిజం దేనికంటే వాళ్ళకే తెలియదు. కారణం ఏంట్రా బాబు అంటే యూట్యూబ్లో చిన్న చిన్న స్క్రిప్ట్లో ఉంటాయి, చూసారా మీరు? చిన్న చిన్న వీడియోలు. ఆ వీడియోలు చూడటం అమ్మో అని పరిగెత్తారు. అక్కడికి వెళ్ళినాక ఏమడవు. ఆయన చెప్పేది బాగానే చెబుతారు, ఆమె చెప్పేది బాగానే చెప్పిద్ది. వీడు అర్థం చేసి వీడు వేయండి. తిరణాలకు వెళ్ళాడు సామెత. ఇక బుడగలు కొన్నామా వచ్చామా, బొమ్మ కొన్నామా వచ్చామా, చొక్కా కొన్నామా వచ్చామా. మందిరానికి వెళ్ళటం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మందిరానికి దేనికి వెళ్తున్నావు నువ్వు? బాయ్ మీ నాన్న పిలిచాడురా, పరుగుని వెళ్తున్నాడు. ఎందుకు పరుగుని వెళ్తున్నా? అపమారుడు తండ్రి పిలవగానే చెప్పండి. బయట ఉన్నాడు అన్నాడు, అరే మీ నాన్న పిలుస్తున్నాడు నిన్ను. నా కుమారుడు పరుగుని వెళ్తున్నాడు, తండ్రి పిలుస్తున్నాడు. నేను ఎందుకు? వెళ్ళాడు, ఆ నాన్నగారు పిలిచారంట. మరే మనం పొలం కొన్నాగా ఆ పొలంలో మడితోలేరంట, ఎరువు మట్టి చిమ్మె వెళ్ళి. సరే నాన్నగారు. ఎందుకు పిలిచింది? ఎందుకు? పని చెప్పటానికి. పరుగుని వచ్చిన వీడు తండ్రి దగ్గరకు వచ్చి అవి బీక్కుంటా, ఈలాక్కుంటా, అవి గెలుక్కుంటా, తండ్రి ఇంతే చూస్తున్నాడు. వీడు వచ్చాడు, ఆమె వచ్చింది, కానీ ఏం చేస్తున్నారు? అవి బీక్కుంటా, ఈలాక్కుంటా, తండ్రిగా చూడటం. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయేది. ప్రార్థనకి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఎందుకు వెళ్తున్నారు? తిరణాల్లో గుంపు సామెత అయిపోయారండి ఈ దినాల్లో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మాట అన్నాడు, మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే ఏంటి? అబ్బాయ్ బాప్తిసం తీసుకున్నాడైనా సరే, బల్లో చేసేవాడైనా సరే రాజకీయ జెండాలు పట్టుకుంటారు. వాస్తవం. ఈ రోజుల్లో అనేకులు తగలటట, పట్టుకోవద్దనట్లా. అధికారులను గౌరవించాలి, కానీ నీ హద్దుల్లో నీవు ఉండాలి. నువ్వెవరివే? ప్రత్యేకించబడిన వాడవు. నువ్వెవడవే? ఆశీర్వాదం కొరకే పిలువబడిన వ్యక్తివే. నువ్వెవరివే?
పరిశుద్ధమైన క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి విమోచింపబడిన వ్యక్తివే. నీ హద్దుల్లో నీవు ఉండే అధికారులను గౌరవించో, వారి కొరకు ప్రార్థన చేయి, వాళ్ళకి విజయమే. గొడవలంటే వేసుకొని పోతారు. నేను ఒక్క విషయం చెబుతున్నానండి, మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి రోషం ఉండిద్దా ఉండదు అమ్మా? లేదు మనకు మాత్రమే ఉండిది, మనం ఎదురు చూడకూడదు అంటారా? అది గ్రహించాలి మనం. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన బిడ్డలారా, రోషం అనేది, ద్వేషం అనేది, అసూయ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాటిని కనబరచని వారు ఎవరయ్యా అంటే క్రీస్తు రక్తమందు కడుగబడిన పరిశుద్ధులు మాత్రమే. నామకార్థ క్రైస్తవులకి అది వల్ల కాని పని. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులందరూ క్రైస్తవులు కారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళని బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు కారు. ఎవరయ్యా అంటే ఈ ఆవేశాన్ని, ఈ ద్వేషాన్ని, ఈ అసూయని, ఈ అహంకారాన్ని ఎవడైతే దేవుని వాక్యం కంటే మేరకుండా అదుపు చేసుకోగలడో వాడు మాత్రమే క్రీస్తు బిడ్డ, ఆమె మాత్రమే క్రీస్తు కుమార్. గుర్తుపెట్టుకోండి. తండ్రి దగ్గరకు వచ్చిన మనము దిక్కులు చూసే వరంగా ఉండకూడదు. తండ్రి దగ్గరకు వచ్చిన మనము అవి గెలుకుంటా ఎందుకు వచ్చాము అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా అస్సలు ఉండకూడదు. తండ్రి కుమారుని పిలిచాడు అంటే, తండ్రి కుమార్తెను పిలిచాడు అంటే అది పని కొరకు. మనం పిలవబడ్డాము అంటే దేనికి? ఏమండి? పని కొరకే. దేవుని ఏం చేయాలి? పిలవబడ్డాం సరే, దేవుని పని ఏం చేయాలి? అలా పాస్టర్లు మాత్రమే కదా 4 వీధులు తిరిగి 4 చోట్ల సువార్త చెప్పగల అలా పాస్టర్ గారే కదా వాక్యం చెప్పేది. పాస్టర్ గారు మాత్రమే దేవుని పని చేస్తారు, ఇంకెవరు చేయకూడదా అయ్యా? పాస్టర్ గారు మాత్రమే దేవుని పని చేయాలి, ఇంకెవరు చేయకూడదా? ఏం చేస్తారు? ఒక క్లారిటీ మన క్లారిటీ తీసుకుంటే మనం ఏం చేయాలో, అసలు దేవుని పని ఏం చేయాలో, ఏది చేస్తే ఆశీర్వాదం మనకు తెలిసిద్ది. నేనంటే మీకు వాక్యం చెప్తున్నాను, ఇంకా ప్రభు నడిపించడంలో వాక్యం చెప్తూ ఉంటాను, అది వేరే విషయం. సంఘం ఏం చేయాలి? 3 పనులు చేయాలి సంఘం. ఏం చేయాలి? ఈ దినాల్లో జాగ్రత్త అండి. సంఘము అంటే మనమే. ఎక్కడ 2, 3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య అది సంఘం. దేవుడు ఉన్నదే ప్రభువారి వాక్ అది. ఎక్కడ 2, 3. రెండవది, చిన్న మంద భయపడిగుడి అన్నాడు. ఏమన్నాడు ప్రభువారు? మీరు అనుకుంటారేమో గొప్ప గొప్ప వాళ్ళని చూసి, లేదా గొప్ప గొప్ప వాటిని చూసి దేవుడు అక్కడ తప్పు ఆలోచన విధానం తప్పు. చిన్న మంద భయపడకుడి, అభయం ఇస్తూ ఉన్నాడు. చిన్నగా ఉన్నా, మనం గొప్పగా ఉన్నా, ఎంత స్థితిలో ఉన్నా దేవుని యొక్క వాక్కు ఒకటే, భయపడకుడి. ఈ దినాలలో మనం 3 విషయాలు చేయాలి. సేవకులు, దేవుడు ఏర్పాటు చేసిన బోధకుడు మీకు చెప్పే స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? చెప్పే స్థితిలో, అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. వినే సంఘము కుమారుని యొక్క స్థానంలో ఉన్నారు. చక్కగా ఈ బోధకుడు ప్రభు అయిన తండ్రి యొక్క మాటలు చెబుతూ ఉన్నప్పుడు పిల్లలు ఆలకించి చక్కగా వాటిని నెరవేర్చినప్పుడు పరలోకమున్న తండ్రి సంతోషిస్తాడు, బోధకుడు సంతోషిస్తాడు, చేసిన బిడ్డలు సంతోషిస్తారు. కాదు అని దేవుడు మాకు తెలుసు, దేవుడు మీకేనా అధికారి, మాకు కాదా అనేసి మన ఆలోచన ప్రకారం వెళితే దేవుడు మెచ్చలా. ఎక్కడ మెచ్చలా? మన ఆలోచన ప్రకారం సేవకుల మీద తిరుగుబడేశారు అక్కడ ఒక చోట. ఎక్కడది? ఎవరంటే అతను కోరహు. ఎవరు? కోరహు 250 మంది అక్కడున్న పెద్దలందరూ సమకూడి మోషే మీద తిరుగుబాటు చేశారు. కోరహు అని ఆయన ఏమంటాడంటే, ఏంది దేవుడు నీకే తోడుగా ఉన్నాడా? దేవుడు నిన్ను ఐగుప్తు నుంచి తెచ్చాడా? ఏది మా మీద నీ పెత్తనం?
ఆ సమాజంలో మేము ఉన్నాం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఏంది నువ్వన్నా ఒకడో ఇద్దరు 250 మంది పెద్దలను ఆయనకున్నారు అనేసి భయంకరంగా మోషేకి ఎదురు తిరిగేదాన్ని. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు రేపు ఈవేళ మళ్ళా రమ్మన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు తీర్పు తీర్చగా భయంకర నాశనం అక్కడ జరిగింది. ఆ భూమి చీల్చబడి మోషేకి ఎదురు తిరిగిన 250 మంది పెద్దలు కొరహు వారి కుటుంబం అంతా ఎక్కడ పోతారు? పాతాళంలో వెళ్ళిపోయారు, అంతే గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే సేవకుల మాట వినడం, దేవుని మాట వినడం. ఎందుకంటే ఎవరైతే వినాలని ఆసక్తి ఉండిద్దో వారి హృదయాలలోనికి దేవుడు వస్తాడండి, అవునా కదా? పౌలు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు లూదియా అని ఒక ఆమె తొలితారి పట్టణస్తురాలు, ఊదా రంగు పొడి అమ్ముకుంటూ జీవిస్తూ ఉండే ఆమె పౌలు గారు చెబుతున్న వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటే అక్కడ రాయబడి ఉంది బైబిల్లో, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. ప్రభువు మన హృదయంలోనికి రావాలంటే, మన ఇంటిలోనికి రావాలంటే, మన జీవన విధానము, మన ఆలోచన విధానం, మన ప్రవర్తన మారాలంటే మొదట సంఘానికి ఉండవలసిన, సంఘము చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినాలి, చదవాలి, ఇంటికాడ చదవాలి చక్కగా. మేమేం చేయాలి పాస్టర్ గారు? సంఘం అంటే ఈ 3 విషయాలు ముఖ్యంగా నేను చెప్తున్నాం. మనం ఇది చేయాలి, మీరు తప్పనిసరిగా చేయాలి. ఒకటి ఏంటంటే వాక్యము శ్రద్ధగా వినాలి. అదే వాక్యాన్ని నువ్వేం చేయాలి? చదవాలి. ఏం చేయాలి? చదవాలి. చదువుకునే బిడ్డలు అందుబాటులో ఉంటే నీ చదువులని వాళ్ళ చేత చదివించుకోవాలి. టీవీ పెడితే వాక్యం ఛానల్లో వస్తున్నాయి. ఏదైనా వాక్యాన్ని శ్రద్ధగా వినటం, ఆ వాక్యం ఏం చెబుతుందో గ్రహించాలి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడకూడదు, ప్రతి మానవుడు ఎలా బ్రతకాలో ప్రతి అంశం ఆ వాక్యం మనకు తెలియజేసింది. మన ఆలోచన ఇక్కడికి రాకముందే దేవుని యొక్క వాక్యం సమాధానం సిద్ధపరచబడి ఉండేది నీకు వాక్యంలో. వాక్యం చదవగలుగుతుంది. నీకు సమస్య శ్రమ రాకముందే ఆ సమాధానం వాక్యంలో నీకు దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఎప్పుడయ్యా అంటే నువ్వు వాక్యం చదివే అలవాటు ఉన్నప్పుడు. కాబట్టి వాక్యము చదవాలి, వాక్యము శ్రద్ధగా వినాలి, ఆ వాక్యాన్ని గ్రహించాలి, ఆ వాక్య ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మొదట ఇది వాక్యం మనలో పనిచేయాలి. వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం. వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క ఆలోచనలు. వాక్యం అంటే ఏంటంటే నువ్వు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో వాక్యములో ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్లో ఉన్నాయి. మత్తయి సువార్తను చదువుకోండి, మనం ఎలా జీవించాలనుకోండి. కాబట్టి మొదట మనం చేయాల్సింది వాక్యము వినడం, చదవటం, గ్రహించడం, ఆ వాక్య ప్రకారం మనము నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండవది, సంఘం అయితే అతి ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎక్కడ సంఘం అత్యాసక్తి ఎక్కడ ప్రార్థన చేస్తుంది అంటే, ప్రెజెంట్ బిడ్డలారా చూడండి, పేతురుని బంధించినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు సంఘం అంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ దినాలలో మనం అత్యాసక్తితో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. సంఘము ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పౌలును, బర్నబాలను నా సేవకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడటం మనం చూస్తున్న అపోస్తల కార్యంలో. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఆ సంఘము ద్వారా నెరవేర్చబడతాయి. ఆ సంఘము ప్రార్థన విని ఆ సంఘములు ఎవరికైతే బాలేదో దేవుడు ఎలాంటి శ్రమనైనా వాళ్ళకు వచ్చినప్పుడు దాన్ని తొలగించగలరు. దీన్ని బట్టి అంటే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఈ అత్యాసక్తి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. మన జీవితంలో అనుదినం మనం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతాం? మన కొరకు, మన కుటుంబం కొరకు, సంఘము కొరకు, ప్రపంచం కొరకు. ప్రపంచం కొరకు అంటే అందరూ వస్తారు, అధికారులు, రక్షించబడినవారు అందరూ వారి క్షేమం కొరకు. ఈ విధంగా ప్రార్థన మన కొరకు, కుటుంబము కొరకు, సంఘము కొరకు, ప్రపంచం కొరకు మనము ప్రతి దినం ప్రార్థన చేయవలసిన వారమైన. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయని ఎడల పాపం చేసి ఉన్నవాడు అనగుదును అంటాడు సమయుడు. అర్థం చేసుకోండి. ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు? పాపము చేసినట్టు.
విజ్ఞాపన ప్రార్థన చేయని ప్రతి ఒక్కరు పాపం చేసినట్టేనండి. ఇంకేం చేయని అవసరంలా. కాబట్టి మన కొరకు ప్రార్థన చేసుకోవాలి. మన తోటి వారి కొరకు, రక్షించబడిన వారి కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు, నమ్మని వారి కొరకు, అందరి కొరకు, అందరి యోగక్షేమాల కొరకు, వారి అధికారము కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడిచ్చి అధికారం ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే విధంగా ప్రార్థన చేయాలి. నాయనా నువ్వు ఇచ్చిన అధికారం మానవుడికి చక్కగా అర్థం చేసుకుని దాన్ని వినియోగించుకున్నట్లుగా కావాల్సిన జ్ఞానం ప్రతి ఒక్కరికి నీ దయచేయను ఆయన అని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే ప్రేమించారా, సంఘముతో కలిసి పని చేయాలి. సంఘముతో కలిసి ఏం చేయాలి? పని చేయాలి. ఈ మూడు ఉండాలి. ఇది నాలుగు. సంఘముతో కలిసి పని చేయాలి. అది అలాంటిదైనా ఆనాడు అపోస్తలుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆహారం వడ్డించడానికి, అక్కడ సంఘానికి పరిచర్య చేయడానికి పౌలు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. మేము సువార్త ప్రకటించి మేమే మీకు ఆహారం వడ్డీయాలంటే ఎంతో శ్రమ, మాకు ప్రయాసం అవుతుంది. కాబట్టి మేము వాక్యం ప్రకటిస్తాము, ఇంకా అనేక సంఘాలు వాక్యం ప్రకటిస్తూ పోవాలి, మా ముందు ఎంతో పనిభారం ఉన్నది. కాబట్టి ఈ పరిచర్య చేయడానికి కొంతమందిని మీరు భక్తి గల వారిని, నమ్మకస్తులను, యథార్థవంతులను మీరు ఎంచుకోనండి. వారిని మీకు పరిచారకులుగా మేము ప్రార్థన చేసి ఏర్పాటు చేస్తాం, వారు మీకు పరిచర్య చేస్తారు అని ప్రజలు పెట్టారా ఏర్పాటు చేస్తారు. వారిలో ఒకరెవరంటే శపనం. ఈ విధంగా 7గురిని ఏర్పాటు చేశారు. ప్రజలు పెట్టారా వాళ్ళు సంఘానికి పరిచర్య చేసేవారుగా ఉంటారు. ఇంకా మునుముందు సాగే కొద్దీ ఇంకా ప్రేరేపించబడిన వారు సంఘానికి సహకారులుగా ఉన్నారు. దేవుడు ఎవరైతే ప్రేరేపించారో వారు సంఘానికి పరిచర్య చేసేవారిగా ఉన్నారు. వారిలో ఒక ఆమె దొరక, ఆమె కూడా తమ తోటి వారికి, సంఘంలో ఉన్న వారికి తనకు వీలైనంత మట్టుకు స్వెటర్లు కుట్టి, దుప్పట్లు కుట్టి ప్రియమైన బిడ్డరా వారికి పంచేదంట. వృద్ధులైన వారికి పరిచర్య చేయటం, మనకున్న దానిలో సంఘానికి సహకరించటం, సంఘంతో పాటు మనం ఒక అడుగు ముందుకు వేయటం, సంఘంతో పాటు ఏ పని చేయాలో ఆ పని మన శక్తి వంచన లేకుండా బలంగా పని చేయాలి. ఇటువంటి వారు దేవునికి కావాలి. దేవుని వాక్యం వినేవారు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలి, సంఘపక్షాన కష్టపడేవారు దేవునికి ఈ దినాల్లో కావాలి. అంతేకాని ఏదో అదృష్టాన్ని పరీక్షించుకున్నట్టుగా ఒక వారం 2 వారాలు రావటం, ఇక నాకేం కాలేదు ఇంకో చోటకి వెళ్తాం అని అక్కడ పరిగెత్తడం, అక్కడ 2-3 వారాలు ఉంటాం, ఇక్కడే ఏం కాదు ఇంకో చోటకి వెళ్తాం. ఇలాంటి సాతాను సంబంధమైన ఆలోచనలు పెట్టుకోవాలి. దేవునికి వాక్య విరుద్ధం అది. దేవుడు చెప్పేది ఏంటి? వాక్యమేనండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసంతో నువ్వు ఏదైనా సంపాదించుకోవచ్చు. వినడం శ్రేష్టం. ఇంకా దేవుని వాక్యం చెప్పేది ఏంటి? మీరు శోధనలోనికి ప్రవేశింపక ముందే ప్రార్థన, శోధన, శ్రమలు, కష్టాలు నీ దగ్గర రాకముందే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే అవి రావు. అవి రావనే అర్థం. మరి శోధనలోనికి ప్రవేశింపకూడనట్లు మీరు అంటే అందులోనే నువ్వు పోకముందు పోకుండా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కష్టాలు అవుతున్నాయి, నష్టాలు అవుతున్నాయి, అవమానాలు అవుతున్నాయి, నిందలు అవుతున్నాయి. ఇదేనికి వస్తున్నాయి? వంకలు ఎత్తుకొద్దు అన్నట్టు. అందుకని నాకు ఈ కష్టాలు, అప్పులు చేశారు నాకు అందుకు కష్టాలు, నాకు అనారోగ్యం అందుకని కష్టాలు, మా వాళ్ళు బాగాలేదు అందుకని చెప్పవద్దు. అలాంటి వంకలు ఏం చెప్పవద్దు. నీకు వీలైతే ప్రార్థించు. ఆ కష్టం ఎవరి ద్వారా వచ్చినా, ఎలా వచ్చినా తొలగించే బాధ్యత ప్రభువు. ఎవరిదే? ప్రభువు. ఆయన చేయమంది ఒకటే, శోధనలోనికి ప్రవేశం విసుగగా నిత్యం ప్రార్థన చేయండి, ఎడతెగగా. ఇన్ని విధాలుగా చెప్పాడు ప్రార్థన చేయమని. చేయాలి. కాబట్టి ఈ విషయాలు ప్రజలను పెట్టాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుని యొక్క ప్రయాస, కుమారుని యొక్క ప్రయాస, పని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏంటంటే నీవు రక్షించబడాలి, నీవు ఫలించాలి, నీవు అభివృద్ధి పొందాలి, నీవు ఆయన నామానికి మహిమకరంగా జీవించాలి. అది ఆయన ఆశ. ఆశ నెరవేరాలంటే నువ్వు మొదట ఏం చేయాలంటే తండ్రి యొక్క ఆలోచనలకు నువ్వు ఉండాలి. ఆయన ఆలోచనలు నీ మధ్యలో. ఆయన ఆలోచనలు అంటే ఏమనుకున్నావు అమ్మా? తండ్రి యొక్క ఆలోచనలు అంటే ఏంటి?
దేవుని వాక్యం. ఏంటి? దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యం పట్ల నీకు అంత ఆసక్తి ఉండితో అంతగా ఫలిస్తారండి, అందులో సందేహం లేదు. వాక్యం పట్ల ఆసక్తి లేనివారు ఫలించరని చెప్పలేరు. వాళ్ళు ఫలిస్తారు. ఫలించరా అండి? చర్చికి రాని వాళ్ళు ఫలించరా? ఇంకా అద్భుతంగా ఫలిస్తారు. ఎందుకు చెప్పండి? అదేంటి పాస్టర్ గారు, మనం ఎంతో ప్రయాసపడి వాక్యం విని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి మళ్ళీ మంగళవారం శుక్రవారం వచ్చి అంత ప్రయాసపడి ప్రార్థనలు చేసి అందులో దశంభాగాలు ఇచ్చి అందులో కానుకలు ఇచ్చి మళ్ళీ సంఘంతో పాటు కలిసి పనిచేసి ఏదైనా అవసరం అంటే ఇంకా అతను సొమ్ము ఇచ్చి ఇంత చేసిన మనము ఇంత ఆశీర్వాదం అయితే ఏమీ చేయని వాళ్ళు అంత ఆశీర్వాదం ఏంది పాస్టర్ గారు అంటారేమో. దానికి ఒక అర్థం ఉంది, చెప్పమంటారా? యజమాని పొలంలో గోధుమలు విత్తాడు. యజమాని పనివారందరూ ఏం చేశారు? పొలంలో గోధుమలు విత్తారు. వాళ్ళు నిద్రపోయారు. కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ గోధుమలు మొలుస్తాయని చూస్తూ ఉన్న క్రమంలో గోధుమలతో పాటు ఏం మొలుస్తున్నాయి? నాటింది ఎవరు? అయ్యా, గోధుమలతో పాటు గురుగులు కూడా మొలుతుంది. మరి వాటిని నాటింది ఎవరు? గురుగుల్ని దేవుడా? ఎవరు? సాతాను. ఎవరు? సాతానే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని పని పక్కన ఏ పని ఉంది? దేవుని మనిషి పక్కన ఎవడున్నాడు? దేవుని ఆలోచన పక్కన ఏ ఆలోచన ఉంది? అసలు మనం ఎవరు? అర్థం చేసుకోండి. మనము దేవుని బిడ్డలమా కాదా అని తెలియాలి అంటే మన ప్రవర్తనే దానికి సాక్ష్యం. అంతే. నీవు సాతాను చేత నాటబడిన గోధుమవా? నువ్వు దేవుని చేత నాటబడిన గోధుమవా, లేదా సాతాను చేత నాటబడిన గురిగింజవా? నువ్వెవరు? మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన పిల్ల, మందిరానికి వచ్చే మనము చక్కగా వాక్యాన్ని విన్నప్పుడు ఏమైందంటే మన ప్రవర్తన తారుమారవ్వాలి. మన ప్రవర్తన మారకపోతే అలాగే ఉంటే జాగ్రత్త, నువ్వు గురిగింజ. ఎందుకంటే రూపాంతరము చెందని హృదయం ఏదైతే ఉన్నదో అది గురిగింజ. రూపాంతరము చెందే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు గోధుమ. రూపాంతరం అంటే మార్పు చెందడం. మార్పు లేకపోతే మాత్రం చాలా భయంకరం. సపోజ్ చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక ముగ్గురు వ్యక్తులు బైబిల్ తీసుకుని మందిరానికి వెళ్తున్నారండి. మందిరానికి వెళుతున్న క్రమంలో అనుకోని రీతిగా ప్రియమైన బిడ్డలారా, ఆ ముగ్గురులో ఒకడికి ఎదురొచ్చే సైకిల్ ఒకటి తగిలింది. పిల్లవాడు తగిలితే ప్రియమైన బిడ్డలారా, ఆ తగిలినోడు బాగానే ఉన్నాడు. అదే చిన్న జాగ్రత్త చూసుకుంటూ పోవాలి కదరా, లే లే అని ఆ పిల్లవాడిని లేపి ఆడికి దెబ్బలు తగలేదుగా, పో నాకు తగలేదులే అని పంపిస్తుంటే ఆ రెండోవాడు వెయ్యినవాడు మీకి తెల్లనాయాల చూసుకోవద్దంటారా? చూడు తెల్ల బట్టలు మురిగ్గారా అన్నాడు. ఇంకొకడేమో ఆ పిల్లలు అంతేనండి, అసలు వాళ్ళ బుద్ధి జ్ఞానం అసలు వాళ్ళ అమ్మడికి ఇంటేనే కదండి అన్నాడు. ఈ ముగ్గురులో మీకు ఏం కనబడింది చెప్పండి? ముగ్గురు బైబిల్ పట్టుకున్నారు, ముగ్గురు మందిరానికి వెళ్తున్నారు. ముగ్గురి ప్రవర్తన ఎట్టుంది? మనం చెప్పాం కదా, గోధుమ పక్కన ఏముంది? ముగ్గురు పక్కన ఏముంది చెప్పండి? ముగ్గురులో గోధుమ గింజ అంటుంది, చూసుకొని రావాలిగా నాయన, చిన్నపిల్లాడివి కదా నువ్వు, నీకేం తెలియదులేరా, సరే వెళ్ళు అని గోధుమ గింజ అంది. ముదిరిపోయిన గురిగింజ అంది. గురిగింజ కూడా ఏం గింజది? ముదిరిపోయింది. వీడు బైబిల్ పట్టుకొని చెవటలా బయట అన్ని పాపాలు చేసే రకం ఇది. వీడు అంటాడు పిల్లని ఒక దెబ్బ కొట్టి చూసుకోవద్దంటారా అది.
పిల్లడు చిన్నపిల్లాడికి ఏంది అపశుభం తెలియదే, సైకిల్ నేర్చుకుంటే తగిలింది. అది తెలుసుకున్న ఆయన బాగానే ఉంది, తగిలిన ఆయన బాగానే ఉంది. వీడు ఓవర్ చేయడు. ఆ చిన్నపిల్లాడిని చూడ భయంకరం పుట్టి పాపం. వీడికి బత్తాసేంది చిన్న గురి గింజ. ఏ గింజ? వాడేమంటాడు, ఈ పిల్ల అంతేనండి, అసలు ఏం జాతకం రోడ్డు మీదకి రావాలా గుడ్డు కోసం ఏం మనుషులు ఏమో. ఆలోచించండి ప్రజెంట్ బిడ్డారా, ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. నువ్వు గోధుమ గింజవా గురు గింజవా అంటానికి నీ ప్రవర్తనే నీకు ఆధారం. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు నాటాడు కదా అనేసి దేవుడు నాటిన మొక్క దగ్గరికి సాతాను వెళ్ళకుండా ఉన్నాడా? వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? గురిగింజ నాటాడు. అప్పుడు ఈ పనివారు అంటున్నారు, అయ్యా మనం గోధుమలు నాటాం కదా, గురిగింజలు మొలిచాయి ఆయన, మరి పీకేయమంటావా అన్నాడు పనివారు. అప్పుడు యజమాని ఏమంటాడండి? తండ్రి ఏమంటాడు? వద్దు అవి రెంటిని అలాగే. అది కారణం అదండి. వారు ఫలిస్తారు, వీరు ఫలిస్తారు. కానీ ఫలింపులో తేడా ఉంటుంది. వాడు ఇష్టానుసారంగా ఆమె ఇష్టానుసారంగా సంపాదించుకునేది, ఆ ఇష్టానుసారంగా సంపాదిస్తాడు, ఫలిస్తాడు. కానీ అవి గురిగింజలు ఇష్టానుసారంగా ఫలిస్తారు. అంటే దేవుని దృష్టికి హేయమైనది, దేవుని దృష్టికి ఎన్నిక లేని బ్రతుకులు, దేవుని దృష్టికి ప్రతిన అవి నీచమైన బ్రతుకులు, ధన సంపన్నులే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ గురి గింజలు ఎవరాళ్ళు? అది ఇవి చిన్నవే కావచ్చు. ఈ గోధుమలు ఇంతవరకే ఎదిగాయి, ఇవైతే పాగుదూ పోతున్నాయి. ఎట్టబోతున్నాయి? గురిగింజలు పాగుదూ పోతున్నాయి, గుత్తులు కాస్తున్నాయి. కానీ గోధుమలు మాత్రం ఇంతెత్తునే ఉన్నాయి. వాటి ఫలింపు అవి ఫలిస్తున్నాయి. ఎప్పటి వరకు ఈ ఫలింపు? ఎప్పటి వరకు అండి? మనుష్య కుమారుడు తీర్పు వరకు ఈ ఫలిస్తాయి. జాగ్రత్త. అందుకనే దేవుని నమ్మనంలో చూసి వాళ్ళు ఏదో ఫలిస్తున్నారని వాళ్ళకల్లి ఎప్పుడు చూడమాకండి. అహంకారంతో ఎర్రబెగుతున్నారా? పట్టించుకోమాకండి. ద్వేషంతో రగిలిపోతున్నారా? నీ మట్టు నీ పని చూసుకుంటా పో. కోపంతో ఉర్రు కలుగుతున్నారా? ప్రార్థన మాత్రం చేయండి. నీవు శోధనలోనికి ప్రవేశించకుండా, అపవాది ఊరిలో చిక్కుపడకుండా, అపవాది సంబంధమైన మనుషుల యొక్క ఆలోచనలను చిక్కుపడకుండా, అపవాది సంబంధమైన రోగాల మధ్య నువ్వు చిక్కుపడకుండా, అపవాది సంబంధమైన దారిద్ర్యం మధ్య నువ్వు చిక్కుపడకుండా నువ్వేం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయి. పేతురుకి బిగించిన సంఖ్యలను దేవుడు ఏ విధంగా అయితే తెంచేశాడో, నీకున్న ప్రతి సంఖ్యలను ఆయన తెంచివేయాల సమర్థుడు, నేను బయటకు నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు మన ప్రభు అయిన క్రీస్తు. తన ప్రాణాన్ని నీకు ఇచ్చాడు. ఆయన ఇంకేమేంటి అడిగితే ఇస్తాడు. కానీ నీ యొక్క ప్రవర్తనను బట్టి నువ్వు గురిగింజవా గోధుమవా? రెండులో ఒకదానికి వెళ్ళే ఉండు. నువ్వు రెండు పక్కల ఉండాలనుకుంటే జరిగే ప్రమాదం ఏందో చెప్పండి. అది ఇంకా ఘోరం అంట. చెప్పండి. బాయ్, నేను గోధుమ గింజలా ఉంటాను, నేను గురి గింజలా ఉంటాను అంటే జరిగే ప్రమాదం ఏందో చెప్పమంటారా? ప్రభువే చెప్పాడు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. అలా ఉండని పక్షంలో నా నోట నుండి వచ్చి ఉమ్మివేయని ఉద్దేశించుకున్నాను అంటాడు. నేను నీ ముఖాన్ని ఉమ్మేస్తా అని దేవుడు అంటున్నాడండి. నీ కొరకు రక్తం కాచిన ఆయనే, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనే, నీ కొరకు సమస్తమును సర్వ సృష్టి కలుగు చేసిన ఆయనే, నిన్ను ఎంతో ప్రేమించిన ఆయనే, తన ప్రాణము కంటే నిన్ను ప్రేమించిన ఆయన ఏమంటున్నాడంటే ఉమ్మి వేస్తా జాగ్రత్త అంటున్నాడు. ఎందుకు అంటే నీ ప్రవర్తన మారని బతుకును బట్టి, బైబిల్ పట్టుకున్నా కూడా మారని నీ స్థితిగతులను బట్టి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. ఏం చేయాలమ్మా? మన ప్రవర్తన మార్చుకోవాలి. తినొద్దు అన్నప్పుడు మనం దానికి వెళ్ళి చూడకూడదు, అంతే. చూస్తే ఏమైంది? దగ్గరికి వెళ్ళి తాగితే ఏమైంది? ఆయన దగ్గరికి వెళ్తే ఏమైందంటే తింది, పండు తిన తల్లి.
చూడొద్దన్న తర్వాత చూడకూడదు అంతే. తినొద్దంటే దానికి వెళ్ళి మనకు అనవసరమే. ఒక యజమాని వచ్చాడు. ఒక యజమాని వచ్చి తన పనివాడిని పిలిచి, రే నేను ఊరికి వెళ్తున్నా, 1 నెలలో వస్తా, ఇదిగో తాళాలు, డబ్బు ఆ పెట్లో ఉంది, బంగారం దీంట్లో ఉంది, ఆస్తి పేపర్లు ఇందులో ఉన్నాయి, కూలీలుగా మనకి డబ్బు కావాల్సింటే ఇచ్చేసాయి, ఇదిగో దేని తాళం దానికి నీకు ఇచ్చా, కానీ ఇదిగో రే సపరేట్గా ఈ ఒక తాళం నీకు ఇస్తున్నా. ఇదేంది యజమాని అంటే, ఈ తాళం అల్లా గదిది, ఆ గది మాత్రం తీమాక అన్నాడు, ఆ తలుపు తీమాక అన్నాడు యజమాని. పడుకో అన్నాడు. సరే ఓకే అయిపోయింది. యజమాని వెళ్ళాడు. ఇక మనోడికి ఇప్పుడు ఏదైనా బిడ్డారా, పెట్టిన నిండా ఉన్న బంగారం మీద దృష్టి లేదు, పెట్టిన నిండా ఉన్న ధనం మీద దృష్టి లేదు, ఆస్తి పత్రాల మీద దృష్టి లేదు, దేని మీద ఏం లేదు. నచ్చటంగా అన్ని పనులు చేస్తున్నాడు, కానీ ఒక ఆలోచన మాత్రం అనేది ఆడుతుంది. కూలీలు డబ్బులు ఇస్తున్నా, వాళ్ళకి పని చెప్తున్నా, అన్ని లెక్కలు జాగ్రత్త రాస్తున్నా సరే, ఒకటి మాత్రం తడతానే ఉంది. ఏంటది చెప్పండి? ఆ గదిలో ఏముంది. మా యజమాని బంగారం ఉన్న పెట్టె తాళాలు కూడా నాకు ఇచ్చాడు, డబ్బు ఉన్న పెట్టె తాళాలు కూడా నాకు ఇచ్చాడు, పాత్రలు ఉన్న పెట్టె తాళం కూడా నాకు ఇచ్చాడు. అంతా నా చేతికి అప్పచెప్పి ఈ గది తాళం తీయొద్దంటే, ఈ గదిలో ఏముందో. దేవుడు కనుక ఆదామ పండు తినొద్దంటే దృష్టి అంతా ఆవకి దాని మీదే మాట. ఏనకు కూడా ఆ గదిలో ఏముందో అని ప్రయోజనం పిల్లరా, మన ఊరికి ఊపిరాట్లో నిద్రపట్టట్లా. ఇక తట్టుకోలేక వారం తర్వాత చూద్దామని చిన్నగా గది కాడికి వెళ్ళి చప్పుడు చేయకుండా తాళం తీసి చిన్నగా అలా తీసేటండి. తుర్రును ఎగిరిపోయింది ఒక పెట్టె పెద్దది. వాడు ఎట్ట చూసేలేపు ఆ పెట్ట కనవాళ్ళ. ఏంద్ర ఏదో ఎగిరిపోయింది ఆ పక్షి ఏం పక్షి, ఏ దేశం నుంచి తెచ్చాడు నా యజమాని నాకు తెలియదు, అందుకని తీయొద్దన్నాడేమో. ఇప్పుడు నేనేం చేయాలి వాడికి అర్థం కాల. ఆ పక్షి అనే కళ్ళకు కనబడితే అలాంటి పక్షి తెచ్చి గదిలో పెట్టవచ్చు. అది చూసేలోపు ఏమైంది, ఎగిరిపోయింది. అసలు అదేం పక్షి అర్థం కాదు మనవాడు. ఏం చేయాలి కానీ ఏదో పక్షి అని ఏదో ఒక గద్దలాంటి తెచ్చి ఒక వింతైన దాన్ని ఆ గదిలో పెట్టి తాళం వేసాడు. యజమాని వచ్చాడు. ఎరా అంత బాగా చూసుకున్నావా అంటే ఆ లెక్కలు మొత్తం అన్నీ చూసాడా. భేష్. పనివారిని అడిగాడు, మనవాడు అందరూ డబ్బులు ఇచ్చాడా, వైనింగ్ ఇస్తున్నాడా, ఎవరు తగ్గలేదు కదా, ఎంత ఏమన్నా ఇచ్చాడా, ఇచ్చాడు. బెస్ట్. నమ్మకం అడిగా. ఓకే. ఈ గత్తలు తెలియదుగా అన్నాడు. మౌనంగా అన్నాడు. ఏరా చెప్పో తీసేవలేదా? తీయలేదు యజమాని. నేను చూస్తున్నా కదా, మనం నేను 4 వంకలు తిప్పుతున్నావు తలకాయ, తలబెట్టి అన్నాడు. తీసుకున్నాడు. అందులో ఏముందో యజమానికి తెలుసు కదండి. అది పోకుండా చిన్నగా అట్ట గది తీసి కన్నెట పెట్టి చూసి తను పెట్టిన పక్షి మాత్రం అది తలుపేసి బయట తాళాలు పెట్టి మొత్తం లెక్క చెప్పావు కదా, పని వాళ్ళందరినీ పిలిచాడు. ఇక పైన వీడు మనోడు కాదు, వీడి మాట ఎవడు అనొద్దు, వీడిని పంపించేసిన బయటకన్నా. అంతా చక్కగా చేసి ఒక్క దానిలో తగ్గిపోతే ఎంత ప్రమాదమో చూడండి. ఇంతకాలం చక్కగా బ్రతికి ప్రభు వచ్చే ఎంత దినాల్లో, ప్రభు వచ్చే సమయంలో మనం కాస్త గాడి తప్పితే జరిగే పరిస్థితి కూడా ఇదే. అక్రమము చేయు వాళ్ళ నా యొద్ద నుండి లేకుండా కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన ప్రవర్తనని కాపాడుకుందాం. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపు నిమిత్తమై వాక్యం ఏం చెప్తుంది, ఆ ప్రకారంగా మన ప్రవర్తన ఏం చేద్దాం, సాచుకుందాం. పౌరుషాలు మనకి ఎందుకంటే పౌరుషానికి ఏం జరుగుతుంది చూస్తున్నారు కదా. ఒక్కడంట 3 కలిసి నడి రోడ్డు మీద చంపేశారు. జనం చూస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, ఒక్కడన్నా పట్టించుకోవాలి. ఎందుకు చెప్తుందంటే ఇవన్నీ పౌరుషాలు వద్దు, తగ్గించుకుంటే పోయేదేమి లేదు. కాబట్టి ప్రజలు బిడ్డారా, ఈ సంఘం అన్న మనం వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, సంఘంతో పాటు నడవాలి. అన్నిటికీ మించి ఈ సంఘానికి, దేవుని బిడ్డలకి తలకాయ లాంటి ఒక మాట ఏంటయ్యా అంటే తగ్గింపు. ఏంటి తగ్గింపు? నాకు సమస్యలు ఉన్నాయి. నిన్న మన
చనిపోతే సమాధి కార్యక్రమంలో ఎక్కడున్నోళ్ళే తెలుసు కదా మీకు, పేర్లు ఎందుకు. అక్కడ గొడవ జరిగింది. మా తమ్ముడి మీద రాబోతే నేను అన్నీ దమాయించుకొని ఉంటాం. వాళ్ళు నువ్వు పాష గారి కాబట్టి కదా ఆయన మాటలు చెప్తుంది. కొండ్రా చేసేది ఏం లేదు. పౌరుషం ఉన్నా ఏమన్నా ఏం చేయాలి, తగ్గించుకోవాలి. లేదంటే అక్కడ నిలబడగలనా, నేను వాక్యం చెప్పగలనా అంటారు. రేపు ఎగేసుకొచ్చావు కదా మన గొడవకే అంటారా లేదా? మరి నా స్థానికంలో నాకు ఎన్నో సమస్యలు, నన్ను బట్టి కానీ నా విషయంలో కాదు, నా కుటుంబస్తుల విషయంలో మొన్నటిదాకా అనేకమైనవి. తర్వాత కొంచెం తగ్గిస్తూ వచ్చాయి. తర్వాత తమ్ముళ్ళ విషయంలో ఎవరో ఒకళ్ళు ఏదో గొడవ, రాజకీయపరమైన గొడవ అని. కానీ నేనే కాస్త సమాధానం చెప్తూ వస్తాను. ఉంటాయి, ఎదురవుతాయి, ఏదో ఒక రీతికి ఎదురవుతాయి. మనం చేయని మనకి ఎదురవుతూ ఉంటాయి, మనం చేయనియే. కానీ దేవుని వాక్య ప్రకారం తగ్గించుకుంటే తగిన కాలంలో నిన్ను హెచ్చించే బాధ్యత. ఎందుకంటే మీకు మీరు పగ తీర్చుకొనకండి. పగ తీర్చుట దేవుని పని. ఎవరి పని? మీరేం చేయాలని, నీ పగవాని మీద ఏదన్నా ఆకలి కొంటే వాడికి ఆహారం పెట్టు. పగవాడినప్పుడు ఆహారం పెట్టు. ఎందుకంటే వాడిని నెత్తిన నిప్పుల కొంపటి కొమ్మరిచ్చినట్టు ఉండినప్పుడు. అంతేకాని పగ తీర్చుకోవటం మీ పని కాదు అని దేవుడు చెప్పినప్పుడు అది మన పని. అంతే వాక్యం చెప్పేది అది. మన ప్రవర్తన సర్దిద్దుకోవాల్సింది అది. వాక్యం మనకేదో చెప్పిద్దో అవి మనం లోబడినప్పుడు మనం పరలోక రాజ్యానికి నిజంగా వారసులు అవుతాం. కానీ గురిగింజలు కూడా బైబిల్ పట్టుకుని ఏం చేస్తాయంటే సొక్కాలు ఎగరేస్తాయి, కారు ఎగరేస్తాయి. లేడీస్ అనేవాడైన వారు భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ పట్టుకున్నా సరే దేవునితో ఉన్నామనుకుంటారు, కానీ దేవుని తోటలో ఉన్నామనుకుంటారు, కానీ గోధుమతో ఉన్నామనుకుంటారు, కానీ అవి ఏంటి? గురిగింజలు. ఎట్లా తెలుసుకోవచ్చు? వారి ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి కూడా ప్రభువారు ఏదంటాడు, వాళ్ళ ప్రవర్తన ఎలా తెలుసుకోవాలి ప్రభు అని వాళ్ళు అడిగినప్పుడు, జామ చెట్టుకి జామకాయలు కాస్తాయి, ఇంకేమైనా కాయలు కాస్తాయా? యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలు కాస్తాయి, ఇంకేమైనా కాస్తాయా? వేప చెట్టుకి వేపకాయలే. ఎవడి పనిని బట్టి వాడు మంచోడో చెడ్డోడో, ఎవడి మాటను బట్టి వాడు మంచోడో చెడ్డోడో, ఆమె మంచిదో దారి తప్పిందో తెలుసుకోవచ్చు. వారి ప్రవర్తన బట్టి తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు చేసిన ఈ అందమైన సృష్టి, దేవుడు చేసిన పని, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగము, పరిశుద్ధాత్మని యొక్క ఆశ ఒకటే. మనం ఫలించాలి, మనం దీవించబడాలి, మనం దేవుని ఆలోచనలకు అందాలి, దేవుని ఆలోచన మనలో ఉండాలి. దేవుని ఆలోచన అంటే ఏం చెప్పుకున్నాము? వాక్యము. ఏం చెప్పుకున్నాం? వాక్యము. ఆ వాక్యం వినాలి, ఆ వాక్యం మనలో ఉంచుకోవాలి. అలాగున సంఘము వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఇంకా మూడేదేంటి? వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, సంఘంతో పాటు కలిసి నడవాలి. సంఘంతో పాటు ఏం చేయాలి? నడవాలి. అంటే సంఘం పనులు ఏదైనా ఉన్నా, సభలని కానివ్వండి, ఏమైనా కానీ మన వంతు మనం సహాయము అందిస్తున్నాం. నేను ఇందులో గర్వపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సభలన్నా, దేవుని పని అన్నా సరే మనందరం ఎంతో సంతోషంగా సహకరించే వారంగా ఉన్నాం. చూడండి, దేవునికి అందుకు కృతజ్ఞతలు చెల్లించబద్దులమైన నిజంగా దేవుడు ఆ సమయాన ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ప్రతి ఒక్కరికి సహాయం చేసే సంతోషం ఆ విషయంలో చాలా గొప్పగా. కాబట్టి మనము చక్కగా మీరు వాక్యం వెంటనే నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఇక సంఘంతో కలిసి నడుస్తున్నానన్నది నేను చూస్తూ ఉన్నాను, నడుస్తూ ఉన్నాం. మంచిది ప్రజెంట్ బిడ్డరా. అలాగే నేటి దినాల్లో మనము దేవునికి దగ్గరగా, దేవుని సమీపంగా ఉన్నాం. సాతానుగాడు మిమ్మల్ని రెచ్చగొట్టాలని ఏదన్నా చేసినా సరే మనం ఏమవ్వకూడదు, అది తగ్గించుకునే ఉందాం. వారి మాటకు దేవుడే సమాధానం తగిన కాలంలో చెప్పేస్తాడు. వారి ప్రవర్తనకు దేవుడే తగిన కాలం సమాధానం చెప్పేస్తాడు. పౌరుషానికి పోయి ఏమీ చేయొద్దండి, పరలోకం మిస్ అవుతాం. అది మిస్ అయ్యే బతుకులు ఎందుకండి? ఇంకా ఏమండి, పరలోకం మిస్ అయ్యే బతుకులు దేనికి? భూమి మీద బతికితే అంతా బతకపోతే అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనమందరము దేవునికి ఇష్టమై, దేవుని వాక్యానికి బొద్దులమై, దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారంగా ఫలిస్తూ వర్ధిల్లి ఆయన రాకడలో ఆయనతో కలిసి పరలోక రాజ్యం స్వతంత్రించుకుని వర్ధిల్లుదుము గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం.